హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకం ఇప్పుడే వివాదాస్పదంగా మారింది. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన నిరుద్యోగులకు 3 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వం ప్రకటించింది. అయితే పథకానికి దరఖాస్తు చేసుకునే క్రమంలో అనేక మంది నిరుద్యోగ యువత సాంకేతిక సమస్యలు, పాత రికార్డుల సమస్య వంటి సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది అప్లై చేసుకునేటప్పుడు ఈ ఆధార్ ఇప్పటికే ఉంది అనే మెసేజ్ అయితే చూపించడం జరుగుతుంది. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే బెనిఫిషియరీ ఐడి ద్వారా ఇప్పటికే ఆధార్ నెంబర్ రిజిస్టర్ అయింది కాబట్టి కొత్తగా దరఖాస్తు చేయాలని సమాచారం అయితే వస్తుంది. అసలు కారణం ఏమిటని పరిశీలించినట్లయితే గతంలో ఎస్సీ కార్పొరేషన్ లేదా ఇతర ప్రభుత్వ సంస్థల ద్వారా లోన్ లేదా ఉపాధి పథకాల కోసం దరఖాస్తు చేసిన వారికి ఈ సమస్య తలెత్తుతుంది. ప్రభుత్వం యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని ప్రకటించినప్పటికీ పాత రికార్డుల కారణంగా కొత్త పథకాన్ని నిరుద్యోగ యువత ఉపయోగించుకోలేకపోతున్నట్టు తెలుస్తుంది. ఈ విషయమై బాధిత యువత మండల అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని సంప్రదించగా పై స్థాయి నుంచి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని వాళ్ళైతే చెబుతున్నట్లు సమాచారం. దరఖాస్తు గడువు ఏప్రిల్ 5 సమీపిస్తున్న నేపథ్యంలో సాంకేతిక లోపాల కారణంగా వేలాది మంది నిరుద్యోగ యువత నష్టపోతున్నారు. ఈ ఆధార్ ఇప్పటికే ఉంది అన్న సమస్యతో అనేక మంది దరఖాస్తు చేసుకోలేకపోతుండటంతో పథకానికి అర్హులైన వారు కూడా లబ్ధిని కోల్పోయే ప్రమాదం ఉంది. కాగా ఏప్రిల్ 5 అప్పట్లోగా సమస్యను పరిష్కరించకపోతే పథకానికి అర్హులైన వారు కూడా లబ్ధిని కోల్పోయే ప్రమాదం ఉంది. సో ఈ అప్లికేషన్లో పొరపాట్లన్నీ సరిచేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ అవకాశం కల్పించాలని లబ్ధిదారులు అయితే కోరుకుంటున్నారు.